ఎన్టీఆర్ జిల్లా నందిగామ అనాసాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఈఏ సాఫ్ట్వేర్ టీమ్ సొల్యూషన్స్ కంపెనీని అయితే నడుపుతున్న చంద్రశేఖర్ విజయవాడలో వివాహానికి వెళ్తుండగా రన్నింగ్ లో ఉన్న లారీ టైర్ పగిలిపోవడంతో లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు తుక్కు అయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ అక్కడికక్కడ మృతి చెందగా కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని విజయవాడ హాస్పిటల్ కి తరలించారు. నెల్లూరు జిల్లా మొత్తం 8.27 కోట్ల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు గారు వారి సతీమణి ప్రవీణ గారితో కలిసి ప్రారంభించారు. కొండాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 2.43 కోట్లతో పూర్తయిన పనులు ముఖ్యంగా నార్త్ కొండాయపాలెం ఎస్సీ కాలనీలో 33 లక్షల సీసీ రోడ్లు, కొండాయపాలెం నుంచి పామురుపల్లి వరకు 1.80 కోట్ల తారు రోడ్డును ఆయన ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా చింతల నాగారం నుంచి ఫిల్టర్ బెడ్ వరకు 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న మోటల్ పడ్డు పనులైతే ముఖ్యంగా రోడ్డు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాస్ల బలరాజు అయితే భూమి పూజ చేశారు. అమృత్ 2.0 పథకంలో కొనసాగుతున్న తాగునీటి పైప్ లైన్ పనులకు పరిశీలించి నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా యోజన అధ్యక్షుడు మధుసూదన్ వంటి పలువురు నాయకులు పాల్గొన్నారు. అమరావతిలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ 2024-23న తన పదవికి రాజీనామా చేస్తూ ఇచ్చిన లేఖపై శాసనమండలి చైర్మన్ మేషేనురాజు ఏడాది పాటు నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో ఉండడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చైర్మన్ చర్యలు చట్టవిరుద్ధమని, సాహేతుక సమయంలో అయితే నిర్ణయం ప్రకటించకపోవడం వెడ్నెస్ బరి అని సూత్రానికి కూడా అధికరణ 14కు విరుద్ధమని తేల్చింది. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించిన జయమంగళ వెంకటరమణ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గమనేని రామకృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ రాజీనామాపై 4 వారాల్లో విచారణ ముగిసింది నిర్ణయం ప్రకటించారని చైర్మన్ ఆదేశించారు. అద్దంకి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో స్థానికంగా పరిపాలన మరింత పటిష్టమవుతుందని కూడా అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ అలాగే లంక భూములు ఇచ్చిన రైతులకు కూడా కేటాయించిన ఫ్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారమైందని, రైతులు తమ గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్దే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. 90వ దశకంలో వచ్చిన జంబలకడి పంబ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఆడవాళ్లు మగవాళ్లు ఆడవాళ్లు గాను ప్రవర్తిస్తుంటారు. అప్పట్లో ఈటీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసి ఆ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సరికొత్త సంచలనం. కట్ చూస్తే రియల్ లైఫ్ లోనూ అచ్చం అలాంటి ఘటనే ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పరిధిలో చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో 1.72 కోట్లు వెచ్చించి ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలోని కొండపనేని టౌన్షిప్ వద్ద సిఎస్ఆర్ నిధులు 1.23 కోట్లతో నిర్మించిన పార్కును కూడా మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతిలోని వెంకటపాలెంలో 260 కోట్లతో చేపట్టనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి 2.5 ఏళ్లలో ఈ ఆలయాన్ని తిరుమల తరహాలు తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కలియుగ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు పవిత్రత, అపరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన ఆలోచనలు అవసరమని కూడా తప్పు చేసిన వారిని స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారని కూడా పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు, భక్తులు గుర్తు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాముడు ఎక్సైజ్ అధికారులు మూడోసారి అయితే 3 రోజుల కస్టడీ కూడా తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులను పరిశీలించనున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో కాల్పుల ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పేద దేశాల నుంచి అమెరికాకు వచ్చే వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వలసదారులకు అందించే అన్ని రకాల ప్రభుత్వ సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ లను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్టు విచారణకు కూడా హాజరయ్యారు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో పరకామణిలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ చోరీ కేసులో విచారణ కోసం సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. సిట్ కార్యాలయంలో అధికారులు ప్రస్తుతం ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మెప్న స్వయం సహాయక సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ రెహమాన్ ఆర్పీలు అధికారులు కలిసి సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి లోన్లను దుర్వినియోగం చేశారని సభ్యురాలు నాగమణి భాయ్ ఆరోపించారు. ఈ అవకతవకలను ప్రశ్నించినందుకు తనను గ్రూప్ నుంచి తొలగించారని ఆమె వాపోయారు. 5 నెలల క్రితం వేసిన ఆర్బీఐ దరఖాస్తులకు కూడా అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో మీకోసంలో అయితే కూడా ఆర్జీ చేశామని ఆమె తరఫున న్యాయవాది తెలిపారు. అగ్రకథానాయకుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి అనే విషయం తెలిసింది. తాజాగా ఆయన తన పేరు ముఖ్యంగా మమ్ముట్టిగా ఎలా మారిందో వివరించారు. తన పేరు మార్చిన స్నేహితుడి పరిచయం చేశారు. కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా కాలేజీ రోజుల్లో జరిగిన సరదా సన్నివేశాన్ని పంచుకున్నారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు అందరితో నా పేరును ఒమర్ షరీఫ్ అని చెప్పేవాడినని, నా అసలు పేరు మహమ్మద్ కుట్టి అని కాలేజీలో ఎవరికి తెలియదు. ఒకరోజు నా ఐడి కార్డు మర్చిపోయాను. దాంతో నా పేరు అందరికీ తెలిసిపోయింది. నా స్నేహితుల్లో ఒకరు నీ పేరు షరీఫ్ కాదు మమ్ముట్టి అన్నారు. దీంతో అప్పటి నుంచి నా పేరు మమ్ముట్టిగా మారిపోయిందని ఆ స్నేహితుడిని పరిచయం చేశారు. అతడి పేరు శశిధరన్ అని తెలిపారు. ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీప్తి ధిమ్రి కథానాయకిగా సెట్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ పై ప్రస్తుతం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఒక భారీ సెట్ లో పోరాట ఘట్టనైతే చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శక్తివంతమైన ఐపీఎస్ అధికారిగా సరికొత్త లుక్ లో అయితే కనిపించనున్నారు. దీనినైతే భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ ఫిలిం సంస్థలు అయితే నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.